నమస్తే అండి అందరికీ. ఇదిగోండి ఈరోజు మనకి 2 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయండి మా ఇంట్లో. వీటిల్లో ఇవి చిన్న చిక్కుడుకాయలండి. ఈ పచ్చ రంగులో ఉంటాయి, గింజలు తెల్లగా ఉంటాయి. ఇవి ఎర్ర చిక్కుడుకాయలండి. వీటి గురించి ఏంటంటే విశేషం, ఈ ఎర్ర చిక్కుడుకాయల గురించి లాస్ట్కి చెప్తా అండి. కానీ చిక్కుడుకాయలో మాత్రం మనకు ఉపయోగపడేవి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ చిక్కుడుకాయలో కాల్షియం, ఐరన్, పొటాషియం, తర్వాత ఇంకా మనకి ఆరోగ్యంగా ఉండే మటన్లో ఎన్ని ఉపయోగమైన పదార్థాలు ఉంటాయో, మటన్ తింటే ఎంత ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉపయోగాలు దీంట్లో ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని ఒక మంచి మాట కూడా అంటారండి, మామూలుగా ఊర్లో అయితే ఈ పేదవారి మటన్ అంటారండి చిక్కుడుకాయల్ని. ఎందుకంటే మటన్ చాలా ఖరీదు కదండి, అది చాలా మేలుకరమైంది. కానీ అంత ఖరీదు దానికంటే కూడా ఈ చిక్కుడుకాయల్లో ఇంకా మనకు ఉపయోగపడే చాలా మేళ్ళు ఉన్నాయండి. ముఖ్యంగా ఇది తినటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత మోషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇది తింటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీ మోషన్ అవుతుందండి. అదొక్కటే కాకుండా అండి, ఇంకా దీంట్లో వెనక చరిత్రలో కూడా ఉంటుందండి వీటి గురించి. ఏమనంటే ఎర్ర చిక్కుడుకాయలు కోసం ఒక అన్నల తమ్ముళ్ళు ఉంటారండి ఇంట్లో. ఆ అన్నల తమ్ముళ్ళల్లో జ్యేష్ఠత్వం అంటే పెద్దోడు ఏం చేస్తాడంటే, ఆ కూరను చూసి తమ్ముడు ఎర్ర చిక్కుడుకాయల కూర వండితే ఆ చిక్కుడుకాయలు ఎర్ర చిక్కుడుకాయల కూర కోసం ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని కూడా తమ్ముడికి ఇచ్చేస్తాడండి. అంటే ఈ చిక్కుడుకాయల్లో ఇంకా ఏదో నాకు తెలియని విశేషం ఉందని నేను భావిస్తున్నా అండి. అందుకోసమని ముఖ్యంగా ఈ చిక్కుడుకాయ కూర తిని అందరూ ఆరోగ్యం పొందుకోవాలని ఆశపడుతున్నా అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే అండి అందరికీ. ఇదిగోండి ఈరోజు మనకి 2 రకాల చిక్కుడుకాయలు ఉన్నాయండి మా ఇంట్లో. వీటిల్లో ఇవి చిన్న చిక్కుడుకాయలండి. ఈ పచ్చ రంగులో ఉంటాయి, గింజలు తెల్లగా ఉంటాయి. ఇవి ఎర్ర చిక్కుడుకాయలండి. వీటి గురించి ఏంటంటే విశేషం, ఈ ఎర్ర చిక్కుడుకాయల గురించి లాస్ట్కి చెప్తా అండి. కానీ చిక్కుడుకాయలో మాత్రం మనకు ఉపయోగపడేవి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ చిక్కుడుకాయలో కాల్షియం, ఐరన్, పొటాషియం, తర్వాత ఇంకా మనకి ఆరోగ్యంగా ఉండే మటన్లో ఎన్ని ఉపయోగమైన పదార్థాలు ఉంటాయో, మటన్ తింటే ఎంత ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉపయోగాలు దీంట్లో ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని ఒక మంచి మాట కూడా అంటారండి, మామూలుగా ఊర్లో అయితే ఈ పేదవారి మటన్ అంటారండి చిక్కుడుకాయల్ని. ఎందుకంటే మటన్ చాలా ఖరీదు కదండి, అది చాలా మేలుకరమైంది. కానీ అంత ఖరీదు దానికంటే కూడా ఈ చిక్కుడుకాయల్లో ఇంకా మనకు ఉపయోగపడే చాలా మేళ్ళు ఉన్నాయండి.